నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే, నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటామండి. రిత్కృతి మా పాప పేరు. అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. ఇంకా ఈరోజు అయితే రొటీన్ బ్లాగ్ కాదు, ఇది మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పాలి. ఎప్పటి నుంచో నేను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను కానీ బట్ సమ్హౌ అలా డిలే అయిపోయింది. నేను ప్లాన్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, అలా కొంచెం వర్కౌట్ చేసి ఎలా తీసుకురావాలి, ఎలా చెప్పాలి, అందరు కన్వే అయ్యేలాగా అని నేను ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఫైనల్లీ నేను చెప్పగలిగినంత వరకు, నేను వర్క్ చేసినంత వరకు అయితే మీతో షేర్ చేస్తాను. నేను ఇంకా కొన్ని పాయింట్స్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే, జ్యోతి నువ్వు ఈ పాయింట్ ఈ ప్లేస్లో మిస్ అయ్యావు అని మీరు నాతో షేర్ చేసుకోండి. అవన్నీ మన నెక్స్ట్ వీడియోలో కవర్ చేసేద్దాం. ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవ్రీ మంత్ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, డైలీ మన ఎక్స్పెండిచర్ని ఎలా నోట్ చేసుకోవాలి. ఈ మధ్య ఈ నోట్ చేసుకోవడం అనేది మనం ఎప్పుడైతే క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మానేసామో అప్పటి నుంచే మానేసామనే చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది, రికార్డ్ అయిపోతుంది. మనకు కూడా అకౌంట్లోంచి మనీ ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి, ఏంటి అనేది అస్సలు అర్థం కావట్లేదు. కాబట్టి కంపల్సరీ మనము పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటేనే ఒక ట్రాక్ ఉంటుంది అనిపిస్తుంది. ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఉంటుంది కదా, చూసుకుంటానులే అనుకుంటున్నాం. మనం కూడా ప్రతి ప్లేస్కి వెజిటబుల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్స్ వరకు ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది. మనం పేటిఎం, జీపే ఎలా చేసేస్తున్నాం అంటే అలా జస్ట్ నంబర్స్ మీద మనీ అంతా వెళ్ళిపోతుంది అన్నట్టు అయిపోతుంది కదా. మీరు మంత్లీ ఎలా రాసుకోవాలి, ఎలా ట్రాక్ చేసుకోవాలి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంటే ఎంత సేవింగ్స్ చేయొచ్చు. అందరి శాలరీస్ ఒకేలా ఉండవు, అందరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకలా ఉండదు. అది లొకేషన్ని బట్టి, మనం ఉండే ప్లేస్ని బట్టి, సిటీని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి యావరేజ్గా ఇంత ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఎంత సేవింగ్స్ చేయొచ్చు అనేది నేను అలా ప్లాన్ చేసి అయితే చేశాను. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ నేను చెప్పేది ఒక రకం, ఇంకొకటి కూడా కావాలి జ్యోతి అది కూడా షేర్ చేయండి అంటే నేను మళ్ళీ దాని మీద వర్కౌట్ చేసి మీతో వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా బడ్జెట్ ప్లానింగ్ ఏంటో చూసేద్దాం. పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. సో మనం స్టార్ట్ చేసేప్పుడు ఫస్ట్ మన ఇన్కమ్ ఆర్ రెవెన్యూ ఎంత అనేది రాసుకోవాలి. ఇంట్లో ఒకళ్ళు జాబ్ చేస్తూ ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉండొచ్చు. సో దాన్ని బట్టి మన ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ 50,000 శాలరీ, మినిమం 50,000 శాలరీ వచ్చే వాళ్ళకి కాదు, ఎవరికైనా సరే ఖర్చులన్నీ ఒకేలా ఉంటాయి. సో ఖర్చుల కేటగిరీలో ఏమేమి వస్తాయి అనేది మీకైతే నేను చూపిస్తాను. సో ఇప్పుడు మన ఇన్కమ్ని కానీ రెవెన్యూని కానీ ఎప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ది నెసెసరీస్. ఇవైతే అందరికీ ఎవరికి తప్పవు, అందరికీ కామన్గా ఉండేవి. రెండో కేటగిరీ కోరికలు అనుకోండి, వీటినే లగ్జరీ అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే ఇవి ఎవరికన్నా ఉండేవే నార్మల్గా హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళకి. అండ్ థర్డ్ది వచ్చేసరికి ఎమర్జెన్సీ. ఇది ఎవ్రీ మంత్ ఒకేలా ఉండదు, ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంటుంది. ఫైనల్గా ఇవన్నీ పోగా మనకి వచ్చేదే సేవింగ్స్ కదా అది. ఇంక ఈ నెసెసరీస్ కేటగిరీలో ఏమేమి వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ కేటగిరీ ఇదే కదా, నెసెసిటీస్, అందరికీ కామన్గా ఉండేవే ఇవన్నీ. వీటి కోసం మన 50,000 శాలరీలోంచి ఎంత తీయాలి, ఎంత పక్కన పెట్టాలి, ఈ ఖర్చు ఎంతవరకు ఉంటే బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం రెంట్ హౌస్ అయితే మన రెంట్, లేదా మనం ఆల్రెడీ ఓన్ హౌస్లోనే ఉంటున్నట్టయితే లోను, ఈఎంఐ, వాట్ ఎవర్ ఏదో ఒకటి ఉంటుంది కదా అది. ఎలక్ట్రిసిటీ బిల్, ఇంక ఇందులో వచ్చేవన్నీ ఈ కేటగిరీలో అయితే నేను రాస్తాను. గ్యాస్ బిల్, వీటి గురించి నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తూ అయితే. వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, మిల్క్, వెజిటేబుల్స్, గ్రాసరీ అన్నీ ఈ కేటగిరీలోనే వస్తాయి. నెసెసరీస్ ఇవి మన కంపల్సరీ మంత్లో, ఇవి లేనిదే ఏ ఫ్యామిలీకి అవదనమాట. పిల్లల స్కూల్ ఫీజు ఏంటి, మనం ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసే వెహికల్స్కి పెట్రోల్ లేదా డీజిల్ ఉంటుంది అది, మొబైల్ ప్రీపెయిడ్ వాడే వాళ్ళకైతే రీఛార్జ్, పోస్ట్ పెయిడ్ వాడే వాళ్ళకైతే మొబైల్ బిల్లు ఉంటుంది కదా.
అది ఇవన్నీ ఈ కేటగిరీలో వస్తాయి, నెసెసరీస్ ఇవన్నీ. వీటి కోసం మన 50,000లోంచి 30,000 అయితే నేను వేస్తున్నాను. ఇది మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. దాని గురించి కూడా నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా మన నెక్స్ట్ కేటగిరీ అయినా సో కాల్డ్ లగ్జరీ, కోరికలు ఏదో ఒకటి అనుకుందాం. కోరికలు అని అనుకుందాంలేండి. ఇందులో అంటే మరీ లగ్జరీ అని చెప్పేంత ఏం కాదు ఇవి. వాటిల్లో ఏమేమి వస్తాయో చెప్తాను నేను. మంత్లీ అనో 2 monthsకి ఒకసారనో మూవీస్కి వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనకు కూడా బయట ఫుడ్ తినాలనిపిస్తుంది. ఆర్డర్ చేసే వాటిని పక్కన పెడితే రెస్టారెంట్కి వెళ్ళి డైనింగ్ చేయాలనిపిస్తుంది. సో రెస్టారెంట్స్, ట్రిప్స్, టూర్స్కి వెళ్తూ ఉంటాం. ఇది మనం ఫ్యామిలీతో వెళ్ళేది అవ్వచ్చు, పిల్లలకి స్కూల్లో టూర్స్ అని ట్రిప్స్ అని తీసుకెళ్తూ ఉంటారు కదా, అది అయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్, మనం చేసే షాపింగ్ ఉంటుంది కదా, అది పిల్లలకి అవసరానికి ఈవెంట్స్ కోసం చేసేది అయి ఉండొచ్చు, రెగ్యులర్గా చేసేవి అయి ఉండొచ్చు. ఇంకా అవి కాకుండా ఫెస్టివల్స్ వస్తాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ వస్తాయి, వాళ్ళకి ఏవో గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ. వీటన్నింటికి మనకు వచ్చే 50,000 శాలరీలోంచి 5,000 అయితే రాస్తున్నాను నేను. చెప్తున్నాను కదా, ఇవన్నీ ఎక్కువ తక్కువ మారుతూ ఉంటాయి. నేను జస్ట్ అలా యావరేజ్గా చెప్తున్నాను అంతవరకే. ఇంకా మన థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఎమర్జెన్సీ. ఇదైతే ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. ఇంట్లో చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మెడికల్ ఎమర్జెన్సీ వరకు అన్నీ ఇందులోనే కవర్ అవుతాయి. ఈవెన్దో మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి. ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ అప్పుడప్పుడు చిన్న చిన్నవి కూడా అయి ఉండొచ్చు, పెద్దవి కూడా అయి ఉండొచ్చు. సో ఇందులో ఫస్ట్ వచ్చేదే మెడికల్ ఎమర్జెన్సీ. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఎప్పుడు మనం కొంచెం డబ్బు అయితే తీసి పక్కన పెట్టుకొని ఉండడం చాలా ఇంపార్టెంట్. అది మీ శాలరీని బట్టి. ఎందుకంటే వచ్చే శాలరీని అంతా మెడికల్ ఎమర్జెన్సీకే పక్కన పెట్టేస్తే మనం సర్వైవ్ అవ్వడం కూడా కష్టం కదా, మిగతా ఖర్చులు కూడా అన్నీ చూసుకోవాలి. కాబట్టి దానికంటూ కొంచెం పక్కన పెట్టుకోండి హాస్పిటల్ కోసం. అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. పెద్ద పెద్దవి ఎలానో ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్నవి పిల్లలకే తీసుకోండి, కోల్డ్, కాఫ్, ఫీవర్ అలాంటివి వస్తాయి. ఇప్పుడు మా విషయానికే వస్తే మా దగ్గర జస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్తే కన్సల్టేషన్ ఫీ 800 రూపీస్ పీడియాట్రిషియన్కి. ఇక్కడ పీడియాట్రిషియన్కి 800 స్టార్టింగ్ అనమాట. కొన్ని హాస్పిటల్స్లో జనరల్ ఫిజిషియన్స్కి 1,500 కూడా ఉంటుంది కన్సల్టేషన్ ఫీజు, అలా ఉంటుంది. ఇవన్నీ మీరు ఉండే సిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, నేను మీకు ముందు చెప్పినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో అప్లయన్సెస్ రిపేర్ అవ్వచ్చు. అవి ఇంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ ఎలా ఉంటుందంటే అన్నీ ఒకేసారి వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. ముందు ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్ ఒకదాని తర్వాత ఒకటి పాడవుతూ ఉంటుంది అనమాట, అలా ఉంటుంది. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెహికల్స్ ఉంటాయి కదా, వాటి రిపేర్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ అవ్వచ్చు. అలాంటివన్నీ ఒక్కొక్కసారి అనుకోకుండా రెగ్యులర్గా మనం సర్వీసింగ్ ఇచ్చేది కాకుండా కొన్ని సడన్ ఖర్చులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం కూడా ఒక 5,000 అయితే నేను వేసి పెడుతున్నాను. సో మన 50,000 శాలరీలో ఇంకా మనకి మిగిలిన బ్యాలెన్స్ 10,000 అనమాట. ఈ 10,000 ఈజ్ మన సేవింగ్స్ అనుకోవాలి, అంతే. ఇంక ఈ 10,000 మీకు ఇంకా నేను తక్కువ సేవ్ చేస్తున్నాను, దీనికన్నా ఎక్కువ చేయొచ్చు అంటే ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం 50K శాలరీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 50K శాలరీ వచ్చేవాళ్ళు 10,000 రూపీస్ సేవింగ్స్ చేయగలిగితే 1 lakh శాలరీ వచ్చేవాళ్ళు 20,000 సేవ్ చేయగలుగుతారు, అంతే. ఇంకా నేను ఖర్చులన్నీ బాగా లిమిట్ చేసి వేసేసాను. కొన్ని అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి తెలియకుండా కొన్ని ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువైపోయింది, ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు ఉంటున్నాయి. వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా సేవింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫర్దర్గా నేను మీకు వీటి గురించి బ్రీఫ్గా ఒకసారి చెప్పేస్తాను. యాజ్ యూజువల్ నేను మీకు ఫస్ట్ చెప్పినట్టే మన ఇన్కమ్ ఆర్ రెవెన్యూని 50,000ని 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటాం. నెసెసిటీస్ వస్తాయి అందులో, ప్లస్ మన కోరికలు, ఎమర్జెన్సీ ఇవన్నీ, అండ్ సేవింగ్స్. నెసెసిటీలో నేను చెప్పినట్టుగానే రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, మిల్క్, ఇవన్నీ, గ్రాసరీ, స్కూల్ ఫీజు, పెట్రోలు, మొబైల్ ఛార్జ్, మొబైల్ రీఛార్జ్ అవ్వచ్చు, బిల్ పేమెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కేటగిరీలోకి వస్తాయి. స్కూల్ ఫీ మా దగ్గర ఇక్కడ మేము క్వార్టర్లీ పే చేస్తూ ఉంటాం, 3 monthsకి ఒకసారి. కొంతమంది మంత్లీ పే చేస్తూ ఉంటారు, సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కాకుండా మీరు మంత్లీ ఫిక్స్డ్ ఉండే కాకుండా ఎవ్రీ మంత్ ఎంత ఖర్చు ఎవ్రీ డే ఎంత ఖర్చు
ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది చిన్న చిన్నగా కొన్ని ఖర్చు పెడుతూ ఉంటాం కదా. మనం వీక్లీ వెజిటబుల్స్ తెచ్చుకున్నా సరే ఒక్కొక్కసారి ఏమైనా బయట నుంచి ఆర్డర్ చేయాల్సి వస్తుంది. అలాంటివి చేసినప్పుడు వాటిని మీరు సపరేట్గా నోట్ చేసి ఒక దగ్గర అయితే పెట్టుకోండి. అండ్ ఈ కోరికల్లో నేను మీకు చెప్పాను కదా, రెస్టారెంట్స్, మూవీస్, ట్రిప్స్ ఇలాంటివన్నీ ఇందులోకి అయితే వస్తాయి. ఫెస్టివల్స్, ఫంక్షన్స్, ఇంట్లో పూజలు వస్తాయి, వరలక్ష్మి పూజలని, వ్రతాలని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా. సో అదే ఇంకా మన ఎమర్జెన్సీకి కూడా అన్నీ పోయిన తర్వాత 10,000 అయితే మన సేవింగ్స్ కింద ఉన్నాయి. సో ఈ సేవింగ్స్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ 10,000 ఉంది కదా, ఈ సేవింగ్స్ 10,000 రూపీస్ని మనం బ్యాంక్స్లో సేవ్ చేసుకోవచ్చు. ఎఫ్డీలు అలా కడుతూ ఉంటారు కొంతమంది చిట్స్లో పెడుతూ ఉంటారు, చిట్స్ కడుతూ ఉంటారు కదా, వాటిల్లో సేవ్ చేసుకోవచ్చు. లేదా పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక సేవింగ్ ఇదైతే పెట్టుకొని దానిలో మీరైతే ఈ సేవింగ్స్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సేవింగ్స్ని పెంచుకోవడం ఎలా అంటే, మనం ఈ 10,000 సేవ్ చేయగలమా, ఇంతకన్నా సేవ్ చేయలేమా అంటే చేయొచ్చేమో. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఈ మాత్రం సేవ్ చేయడం కూడా కష్టం అనే చెప్తాను నేను. కాకపోతే మనం ఏ ఏరియాస్లో ట్రై చేయొచ్చు, ఎలా సేవ్ చేయొచ్చు అనేది మాత్రం ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం సేవింగ్స్ పెంచడం ఎలా, ఎక్స్పెన్సెస్ తగ్గించడం ఎలా, ఇప్పుడు ఇదైతే చూద్దాం. ఇవి మనం ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ తగ్గించవచ్చు అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పాసిబిలిటీ ఉంటే ఇలాంటి చోట చేయొచ్చు, లేదంటే మీరు వేరే దగ్గర ఎక్కడైనా కట్ ఆఫ్ చేసి మేము సేవ్ చేసుకుంటాం అంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఒక సజెషన్లా ఇస్తున్నాను అంతే. అది ఫ్యామిలీ టు ఫ్యామిలీ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అందరి ఖర్చులు ఒకేలా ఉండవు. కొంతమంది గ్రాసరీస్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, కొంతమంది షాపింగ్స్ వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. మనం చేయగలిగిందల్లా ఏంటంటే నెసెసిటీస్లో మనం ఏమి ఎక్కువ కట్ ఆఫ్ చేయలేము అనుకున్నా సరే. కాకపోతే ఏంటంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు వెజిటేబుల్స్ అంటే, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే మీకు కొంచెం తక్కువ పడుతుండొచ్చు. అలా చిన్న చిన్నవి ఏదో చేయొచ్చు. మిల్క్ లాంటివి కన్జంప్షన్ తగ్గించవచ్చు. మీకు కాఫీ, టీ ఎక్కువ తాగే అలవాటు ఉంది, దాన్ని లిమిట్ చేసేసుకోండి. డైలీ 4 times ఉంటే దాన్ని 2 times చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మిల్క్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సేమ్ టైం కాఫీ, టీలు అవాయిడ్ చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్నవే చేయగలం అక్కడ. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఏంటంటే, మరి కొంతమందికి ఎలా అంటే ఈ పక్కకు వెళ్ళడానికి కూడా బైక్ తీసేయడం అలవాటు. అలాంటి అలవాట్లు కొంచెం తగ్గించుకుని నడవగలిగే వరకు మీరు నడిచి వెళ్తూ ఉంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఇలా చిన్న చిన్నగా అయితే చేయొచ్చు. ఈ సేవింగ్స్ పెంచుకోవడానికి మనం కొంతమందికి ఇంట్లో కుక్స్ ఉంటారు, కొంతమందికి నార్మల్గా మెయిడ్ ఈ రోజుల్లో అందరికీ ఉంటున్నారు. ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం చాలా తక్కువ. అది వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా చాలామందికి మెయిడ్స్ అయితే ఉంటారు. మీ దగ్గర ఓపిక ఉంది, మీరు హెల్తీగానే ఉన్నారు, ఫిట్గానే ఉన్నారు, మీ పనులు మీరు చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీరు ఈ కుక్స్ని, మెయిడ్స్ని అవాయిడ్ చేసేసి మీరు పనులు మీరే సెల్ఫ్గా చేసుకోండి. నాకంటే పర్సనల్గా ఎవరైనా చేస్తే అంత త్వరగా నచ్చదు, అందుకే నేను మెయిడ్ని పెట్టుకోను. నా పని నేను చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టి మీరు రోజు చూస్తూనే ఉంటారు. నేను నా పనులు నేనే మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. సిటీస్లో అయితే మీరు ఈ కేటగిరీలో చాలా సేవింగ్స్ చేయొచ్చు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏదన్నా ఉందంటే ఇక్కడ కుక్స్ని, మెయిడ్స్ని పెట్టుకోవడమే. సో చాలా సేవింగ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అది లేకపోవడం వల్ల. అంటే కుక్ని, మెయిడ్ని పెట్టుకోకపోవడం వల్ల టైం చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని మీ డేని హ్యాపీగా మీరు హోమ్ మేకింగ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనే వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. లేదు మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి చెయ్యి జ్యోతి, నువ్వు నీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటావు అని మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీక్లో ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనే వీడియో చూడాలనుకుంటున్నారా లేదా ముందు మీల్ ప్లానింగ్ వీడియో చూడాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. వచ్చిన కామెంట్స్ని బట్టి ఫస్ట్ ఏ వీడియో రిలీజ్ చేయాలనేది నేను డిసైడ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఆ వీడియో వస్తుంది, వెడ్నెస్డే రోజు. సో మీరే చెప్పాలి, నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటానో చేయమంటారా, లేదా మీల్ ప్లానింగ్ చేయమంటారా అనేది నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇంట్లో 2-3 ఫోన్లు ఈజీగా ఉంటున్నాయి.
పర్టికులర్గా పోస్ట్ పెయిడ్ యూస్ చేసేవాళ్ళు కానీ ప్రీపెయిడ్ యూస్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్య మనకి ఎక్కువ కాల్స్ మాట్లాడేదానికన్నా డేటా ప్యాకేజెస్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఫుల్ టైం రీల్స్ చూడాలి కాబట్టి, యూట్యూబ్లో ఏదో ఒకటి చూడాలి కాబట్టి మనందరికీ డేటా కావాలి. ఇంట్లో మోర్ దాన్ 2 ఫోన్స్ వాడుతున్నప్పుడు ఇది ఈ మధ్యకాలంలో అందరి ఇళ్లలో ఉంటుందిలేండి. యూట్యూబ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ కావాలి వైఫై. ఈ వైఫై లేకపోతే వీడియో అప్లోడ్ అవ్వదు. మొబైల్ డేటా మీద డిపెండ్ అయితే అంతే సంగతులు. సో ఇంట్లో 2 కన్నా ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు, అందరికీ డేటా కావాలనుకున్నప్పుడు డేటా ప్యాకేజెస్ తీసుకొని వాటిల్లో రీఛార్జ్ చేసే దానికన్నా తక్కువ కాస్ట్లోనే మనకైతే వైఫై మంత్లీ ప్యాకేజెస్ వచ్చేస్తాయి. సో మంత్లీ అంత పే చేసామా అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, లేకపోతే లిమిటెడ్ డేటాలో కూడా మనకి సరిపడగా ఉంటుంది. సో మీ బడ్జెట్కి తగ్గట్టు ఏ ప్యాకేజ్ అయితే మీకు సూటబుల్గా ఉంటుంది మంత్లీ ప్యాకేజ్ అనేది డిసైడ్ చేసుకొని అది తీసేసుకోండి. హ్యాపీగా వైఫైని అందరూ యూజ్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి మనం అవాయిడ్ చేయాల్సింది అవుట్ సైడ్ ఫుడ్. ఇది మన హెల్త్ని పాడు చేయడంతో పాటు మన డబ్బులు ఎన్ని ఖర్చు అయిపోతాయో అసలు మనకు ఒక ట్రాకే ఉండదు. స్విగ్గీ జొమాటోలో ఈజీగా ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. వాళ్ళు బయట ఎంత హైజీన్గా కుక్ చేస్తారో మనకు తెలియదు, కానీ మనం టేస్టీగా ఫుడ్ తినేస్తాం కానీ హెల్త్ మాత్రం పాడవుతుంది. అలా కాకుండా మంచిగా అదే ఐటమ్ని మీరు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు కుక్ చేయలేని ఐటమే ఉండదు. హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ద కాస్ట్లోనే మీరు ఫ్యామిలీ అంతా తినేయచ్చు అదే ఫుడ్ని. మనం ఇంట్లో కూడా చేసుకుంటాం కాబట్టి బోల్డ్ అంతా హైజీన్గా ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పిచ్చి అయితే నాకు కూడా ఉందిలేండి, నేను కూడా అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా. మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. అందరం కలిసి ఆన్లైన్ షాపింగ్ని అవాయిడ్ చేద్దాం కొన్ని రోజులు. ఎందుకంటే ఎన్ని ఆఫర్స్, ఎన్ని డిస్కౌంట్, 1+1 మంత్లో ఎన్ని రోజులు వీళ్ళు 1+1 ఆఫర్స్ పెడతారో, బై 1 get 1 అని. మీరు 500 పెట్టి ఏమన్నా కొంటే 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుందని చెప్తారు. 100 రూపీస్ డిస్కౌంట్ క్యాష్ మీ అకౌంట్లోకి వస్తుందో రాదో తెలియదు, కానీ 500 మాత్రం ఇమీడియట్గా మన పాకెట్లోంచి వెళ్ళిపోతుంది. షాపింగ్ ఇంకా డిస్కౌంట్స్ అనే ట్రాప్లో మనం పడిపోయి ఖర్చు అయితే పెట్టేస్తూ ఉంటాం. సో ఇది కూడా అవాయిడ్ చేయండి. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ 10,000 సేవింగ్స్ని మీరు ఇంకొంచెం మరీ ఎక్కువ పెంచలేకపోయినా 11,000 12,000 వరకన్నా చేయగలుగుతారు కదా. సో అలా చేసుకోండి. ఇప్పుడు మామూలుగా 25,000 50,000 ఇంత శాలరీస్లో సిటీస్లో బతకడం అయితే చాలా కష్టం, నాకు తెలుసు. ఢిల్లీ ఎన్సీఆర్ లాంటి ప్లేసెస్లో అయితే ఇంకా కష్టం. ఇంకా దాని గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. సో మీరు ఒక మంచి టౌన్లో ఉంటున్నారు, విలేజ్లో ఉంటున్నారు, సొంత ఇంట్లో ఉంటున్నారు అంటే ఎంతో కొంత అలా మేనేజ్ చేయొచ్చు. ప్రతిదీ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువైపోయింది. ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని కాదు, వెజిటేబుల్స్, మిల్క్, గ్రాసరీ, ఎవ్రీథింగ్ అన్నీ పెరిగిపోయాయి. మన శాలరీస్ మాత్రం పెరగట్లేదు. మన శాలరీస్ పెరగనంత వరకు డబ్బులన్నీ ఖర్చులకి అయిపోతుంటే సేవింగ్స్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ప్లాన్ చేసుకొని కట్ చేసే వాటిల్లో కట్ చేస్తూ మనం ఓకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. మంచి ఫుడ్ తినాలి, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. అలా ఎంజాయ్ చేస్తూ ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తూ హ్యాపీగా హోమ్ మేకింగ్ని అయితే ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. అండ్ ఇంకా మీరు సిటీస్లో ఉంటున్నారు, శాలరీస్ సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మీరు ఇంట్లోనే ఉండి చేయగలిగేవి ఏమన్నా ఉంటే చేయండి. కొంతమందికి ఫుడ్ బిజినెస్ ఇష్టం, కొంతమంది బాగా కుక్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు ఫుడ్ బిజినెస్ అసలు ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది, పర్టికులర్గా కొన్ని సిటీస్లో. సో మీరు అలా ఫుడ్ బిజినెస్ చేయొచ్చు. ఈ యూట్యూబే తీసుకోండి, మీరు చేసే పనులు రికార్డ్ చేస్తూ, కాకపోతే కొంచెం కన్సిస్టెన్సీ అండ్ ఓపిక చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం టేకింగ్ అనుకోండి యూట్యూబ్ అయితే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లాంటివి చేయొచ్చు, రీసెల్లింగ్ చేయొచ్చు, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక రకంగా మీరు కూడా మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉండడానికైతే ట్రై చేయండి. సో ఇది మన కేటగిరీస్ అండ్ ఎక్స్పెండిచర్ అయితే. హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను ఏదన్నా పాయింట్స్ మిస్ చేసినట్లయితే మీరు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ కొంచెం అన్నీ కవర్ చేస్తూ ఇంకొక వీడియో కావాలంటే చేసేద్దాం. సో ఇది బడ్జెట్ ప్లానింగ్ అయితే రఫ్గా చెప్పాను, ఇలా చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా లాంటిది మాత్రమే. దీనిలో ఇంకా మీ ఇంట్లో అయ్యే ఖర్చుల్ని బట్టి వాటిని బట్టి మీరే దీన్ని కొంచెం మోడిఫై చేసుకుంటూ చేంజెస్ అయితే చేసుకోవచ్చు.
సో ఇదండి మధ్యతరగతి వాళ్ళు ఈజీగా బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అన్ని కేటగిరీస్ ఇలా సపరేట్ చేసి రాసుకోవడం వల్ల మీకు ఎక్స్పెండిచర్ మీద ఒక ట్రాక్ ఉంటుంది. దీన్ని మంచిగా కావాలంటే ఒక ఫోటో తీసుకోండి, లేదా నేనే లాస్ట్లో పిక్చర్స్ యాడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ లైక్స్ రూపంలో నాతో షేర్ చేయండి, ఎందుకంటే మీ లైకే నా మోటివేషన్. అండ్ వీడియోని తప్పకుండా హైప్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.